హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి శారీస్. ఇప్పుడు మనం చూడబోయే శారీస్ టిష్యూ శారీస్ అండి. టిష్యూ కట్ వర్క్ బార్డర్ విత్ ఎంబ్రాయిడరీ. ఇది టిష్యూ శారీస్ అండి, లైట్ వెయిట్, వాషబుల్. ఇది అంతా కూడా ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ కట్ వర్క్ డిజైన్, బార్డర్ అంతా కూడా కట్ వర్క్ డిజైన్ వస్తుంది. శారీ వచ్చి టోటల్ శారీ అంతా కూడా ఇది మిర్రర్ వర్క్ వస్తుందండి. మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్, బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇట్లా వస్తుందండి శారీ లుకింగ్. ఇంకా దీనికి ప్రత్యేకంగా పళ్ళు అంటూ ఏమీ ఉండదు. ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళులో వస్తుంది. ఈ బార్డర్ కూడా ఇటు సైడ్ కూడా అంతే, ప్రత్యేకంగా పళ్ళు ఎక్కువగా ఏమి ఉండదు. ఇది చాలా బాగుందండి శారీ, క్రియేషన్ బాగుంది. ఇది కట్ వర్క్ చాలా పార్టీవేర్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. శారీ అంతా ఇట్లా వస్తుంది. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూసేద్దామండి. ఇదొక కలర్, దీని ప్రైస్ వచ్చేసి 3500. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. గోల్డ్ కలర్, గోల్డ్ కలర్కి గ్రీను, పింక్, ఈ బ్రౌన్ కలర్ అన్ని కాంబినేషన్స్ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి ఈ శారీకి. ఇట్లా వస్తుందండి శారీ. ఇదొక కలర్. గోల్డ్ కలర్ అనేసరికి నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుందండి, లైటింగ్లో చాలా బాగుంటాయి ఈ శారీస్. టిష్యూ అనేది ఇప్పుడు బాగా రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఇదొక కలర్, పింక్ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్తో వచ్చిందండి శారీ. బాగుంది కలర్ కూడా. 3500. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్, పింక్ కలర్ అట్లా వస్తుందండి శారీ. ఇలా ఉందండి కలర్, చాలా బాగుందండి. ఈ డార్క్ కలర్ పింక్తో మిర్రర్ వర్క్ చేశారు కదా, దానివల్ల శారీ లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇదొక కలర్, లైట్ గోల్డ్ అండి, లైట్ గోల్డ్ శారీ. ఇదొక కలర్ చూసారు కదండి. కట్ వర్క్ శారీస్, టిష్యూ శారీస్లో కట్ వర్క్ బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది. అన్నట్టు బ్లౌజ్ చెప్పలేదు కదా, ఇలా ప్లెయిన్ వచ్చి దానికి కట్ వర్క్ బార్డర్ వస్తుందండి. హ్యాండ్స్కి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. పార్టీవేర్గా వాడుకోవడానికి బాగుండే శారీస్, వాషబుల్ శారీస్ అండి. రోలింగ్ ఐరన్ కంపల్సరీ. దీని ప్రైస్ వచ్చేసి 3500. మీకు నచ్చితే కనుక నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చెప్పండి. అలాగే తన్వి శారీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బై అండి.